చిట్టా నంబర్ 3 నిన్న పలు సోషల్ మీడియా న్యూస్ ఛానల్ అన్నీ కవర్ చేసినాయి. సందీప్ యాదవ్ భయ్యా జైల్ గయా, భయ్యా జైల్ గయా. ఇది ఏంద్రా భయ్ అని చెప్పి చూస్తే ఎన్ఐఏ అరెస్ట్ చేసిందట. ఎవరైతే తెలంగాణ యూట్యూబర్ సూర్యాపేటకు చెందిన మన భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు, పాకిస్తాన్లో వీడియోలు చేసిండు, పాకిస్తాన్ పోయిండు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే కట్ చేస్తే ఈయనని చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎత్తుకుపోయింది. పాపం తల్లిదండ్రుల కడుపు పేగు బంధం ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. ఇప్పుడు కూడా నేను సన్నీ యాదవ్ తప్పు చేసిండని నేను అంటలే. ఎందుకు అని అంటలేను అంటే మనోడి నేచర్ ఏందో నాకు అర్థమైతలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే అసలు ఆ వీడియో ఎందుకు అంత ఇంకిత జ్ఞానం లేనోడా, మళ్ళీ ఇన్ని ప్రపంచ దేశాలు తిరిగినా అని చెప్పి పీకుడు మాటలు మాట్లాడతారు ఈ పోరలు. మళ్ళీ గంత ఇంకిత జ్ఞానం లేకుండా నువ్వు ఎందుకు అప్లోడ్ చేసినావుగా వీడియో? సరే నువ్వు ఎస్పానియేట్ చేస్తున్నావా, స్పైయింగ్ చేస్తున్నావా, నువ్వు ఐఎస్ఐ ఏజెంట్వా, ఇదంతా దర్యాప్తు సంస్థలు చేస్తాయి. ఇప్పుడు అది సబ్జూడీస్ ఉన్నది కాబట్టి నేను మాట్లాడేది అంటే మ్యాటర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నది కాబట్టి, సారీ సబ్జూడీస్ కాదు, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అది కూడా భారతదేశ అత్యంత కీలకమైన ఏజెన్సీ, అది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది చూస్తున్నారు. ఈడ మనోడు పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ ఎప్పుడు పోయినట? నేను ఎప్పుడో పోయినా, నేను మొన్న అదే వీడియో అప్లోడ్ చేసిన. మళ్ళీ ఆ డేట్స్ అన్ని కనెక్ట్ చేసి చూస్తే మనోడు ఈ దాడి జరిగిన దానికి దీనికి హార్డ్లీ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదంట. కొన్ని రోజుల ముందే పోయిండట. దీన్ని పట్టుకొని పలు ఉపగ్రహ ఛానళ్ళు ఏవైతే ఉంటాయో, యూట్యూబర్లు గిట్ల చేస్తారు, యూట్యూబర్లు గట్ల చేస్తారు, యూట్యూబర్లు కట్టలు కడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. నేను ఆ ఉపగ్రహ ఛానళ్ళను కూడా అడుగుతున్నా, ఏందనంటే నేను యూట్యూబర్లకు ఇక్కడ సపోర్ట్ చేస్తలే, దేశ విద్రోహ చర్యలలో నేను సపోర్ట్ చేయ. ఆ ఉపగ్రహ ఛానళ్ళకు కూడా నేను ఏమడుగుతున్నానంటే, మళ్ళీ భారతదేశంలో ఆర్ టు దట్ మ్యాటర్ మన భాగ్యనగరంలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారండి? అది ఎప్పుడన్నా తీసి బయట పెట్టినరా? మీ ఉపగ్రహ ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు అవి తీసి రోజు మాట్లాడేది యూట్యూబర్లు. ఇక యూట్యూబర్లను మొత్తం ఫెటర్నిటీని కలిపి మాట్లాడతారు కదా. మళ్ళీ మీ శాటిలైట్ ఛానళ్ళు కూడా బ్రదర్స్, నేనేం మాట్లాడుతున్నా, టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ శాటిలైట్ ఛానల్, నేనేం అడుగుతున్నా, రోహింగ్యాలు ఇంతమంది ఉన్నారు, వాళ్ళ మీద ఉక్కుపాదం ఎందుకు? గవర్నమెంట్ నుంచి అడ్వర్టైజ్మెంట్లు బంద్ అవుతాయి అన్న, అలా పోలరైజేషన్ ఆఫ్ ఓటు బ్యాంక్ని గెలికితే మీ నోటు బ్యాంకు బంద్ అవుతుంది అన్న. బురద జల్లుడు బంద్ చేరి యాక్చువల్ టాపిక్ల మీద మాట్లాడతాం. సో కమింగ్ బ్యాక్ టు సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్ ఏదైతున్నాడో, 2 months బ్యాక్ తెలంగాణ యూట్యూబరు మోటార్ సైకిల్ మీద పాకిస్తాన్ పోయిండట. అది డాక్యుమెంట్ చేసిండట. అది డాక్యుమెంట్ చేసినాక ఇగో నేను పాకిస్తాన్కి వచ్చినా అని అన్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్స్ ఏందని అంటే, మనోడు కొన్ని అక్కడ యూనివర్సిటీలో పోయి కూడా స్పీచ్లు ఇచ్చిండట. అంటే నీకు అంత లింకులు పాకిస్తాన్లో ఏడొచ్చినాయి అనేది దర్యాప్తు సంస్థల క్వశ్చన్. నీకోసము జనాలాడ నిలబడి నీకు వెల్కమ్ చెప్తున్నారు, ఫోటోలు గీటోలు కొన్ని ఛానళ్ళు బయట పెట్టినాయి. ఇంత నెట్వర్క్ ఏడికైనా వచ్చింది మళ్ళీ నీకు. ఇప్పుడు మేము కూడా ఉన్నాం యూట్యూబ్లల్లో, మాకు పాకిస్తాన్ పక్కకేంది, మాకు పక్కకున్న ఈడనే కొన్ని పాకిస్తాన్లు ఉన్నాయి మన దేశంలో. అక్కడనే నెట్వర్క్ లేకపోయా, మా గల్లీ దాటితే మాకు నెట్వర్క్ లేకపోయా, ఇక్కడికైనా ఇంత నెట్వర్క్ ఏడికైనా వచ్చింది రాబోయ్ అని చెప్పి దర్యాప్తు సంస్థల ఆలోచన. అయితే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసిందని అంటే పాపం కన్నపేగు కొంచెం తల్లడిల్తుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు నేను ఇక నిజంగా చెప్పాలనంటే ఒక ఎమోషనల్ దాన్ని ఏమంటారు, మద్దతు తెలపడం తప్ప ఇంకా మనం ఏం చేసేదాడు ఉండదు. బికాస్ అక్కడ ఎక్కడ పెట్టినట్టు తెలియదు, ఏం పెట్టింది తెలియదు, ఏం ఉండదు. మీ కొడుకుని ఎక్కడ పెట్టినంటే మళ్ళీ కొడుకు చేసింది పోయింది ఏదో మామూలు దేశానికి పోయిండా, పాకిస్తాన్కి పోయిండు. ఎవరినైతే 26 మందిని పొట్టన పెట్టుకున్నదో పహల్గామ్లో అక్కడ పోయిండు మీ కొడుకు. సరే అప్పుడు ఆడికి పోయినప్పుడు అట్లీస్ట్ నేను పాకిస్తాన్లోనూ ఉన్నా అమ్మా నాన్న అన్నప్పుడు కూడా సిగ్గుశరం ఉన్నదిరా అని చెప్పి మనం జర చివాట్లు పెట్టేది ఉండే. ఇలా ఎన్ఐఏని ప్రశ్నించినాం కదా మనం, అట్లనే వాడిని ప్రశ్నించేది ఉండే. ఆయన ఇప్పుడు ఈ సన్నీ యాదవ్ గురించి మాట్లాడితే మనోడేమన్నా సౌమిని సాంప్రదాయని సుప్పిని అని అంటే, ఈయనది ఇంకా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అనే ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ తారాస్థాయికి పోయింది. ఇన్ఫ్యాక్ట్ నా అన్వేషణ నిన్న కూడా ఒక వీడియోను మొన్న కూడా ఒక వీడియోను పెట్టి నేను ఆల్మోస్ట్ 80 వీడియోలు చేసిన సన్నీ యాదవ్ మీద. 80 వీడియోలు. ఎందుకు? బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ తప్పురా, బెట్టింగ్ యాప్ల నేను కడాఖండిగా చెప్తున్నా ఫ్రెండ్స్, నేను ఇలా నా అన్వేషణకు సపోర్ట్ చేస్తా. బెట్టింగ్ యాప్ మనోడిది ఇత్తనమే ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు బంతిపూ ఆలోచనలు వస్తాయి, చామంతి పువ్వు ఆలోచనలు రావు. ప్రాబ్లం ఆడ మనోడు రికార్డే క్రిమినల్ రికార్డ్ పాడైంది కదా బెట్టింగ్ యాప్లతో. 80 వీడియోలు చేసిన 1500 మంది చచ్చిపోయినరు అని చెప్పి ఎనలేని పోరాటం చేసిండు ఒక యూట్యూబరే. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా పోరాటం చేసింది ఎవరు అని అంటే ప్రపంచ యాత్రికుడు యూట్యూబరే. ఆయన ప్రపంచం మొత్తం తిరుగుకుంటా, ఆయన ప్రేక్షకులకు ఆయనకు కంటెంట్ ఇచ్చుకుంటా, బటన్లకు మెసేజ్ పెట్టుకుంటా, ఇన్ఫ్యాక్ట్ ఒక సోషల్ కాజ్ కోసం కూడా ఈ బెట్టింగ్ యాప్లు ప్రాబ్లము. ఎందుకంటే ఇప్పుడు అన్వేషణ మాట్లాడిందే చెప్తున్నా. ఏమని అన్నాడు, ఇగో చూడరా బాయ్, నేను ఇగో ఈ బిల్డింగ్ కొన్నా, ఈ బెట్టింగ్ యాప్ పెట్టినా, నేను అది పెట్టినా ఇది పెట్టినా మళ్ళీ అకార్డింగ్ టు హిమ్ నా అన్వేషణ చెప్పినట్టు నేను సన్నీ యాదవ్ని ఇప్పుడు ఫాలో కాలే. ఇన్ఫ్యాక్ట్ నాకు నా అన్వేషణ ఇష్టం. ఆయనది ఒక వీడియో ఉంటుంది అన్వేషణది కూడా. ఏందనంటే, నువ్వేంద్రా నాకు చెప్పేది,
నేను ఒక్క వీడియో పెడితే నాకు ఇంత వచ్చి నాకు ₹1,00,000 ఒక వీడియోతో వచ్చినాయిరా, నువ్వేంద్రా నాకు చెప్పేది. ఆ కాన్ఫిడెన్స్ ఉంది చూడు ఆయనది, నాకు ఆ కాన్ఫిడెన్స్ నచ్చుతుంది. అయితే బన్నీ యాదవ్ది కూడా కాన్ఫిడెన్స్ మంచిగానే, సన్నీ యాదవ్ది కూడా కాన్ఫిడెన్స్ మంచిగానే ఉన్నది, లేదని అంటలేను. కాకపోతే అది నెగిటివ్ రూట్లలో పోతుంది. బెట్టింగ్ అంటే నువ్వు 1500 మందిని పొట్టన పెట్టుకున్నావు నీ బెట్టింగ్ యాప్లు. ఇది సంఘ నిర్మాణం కాదు, సంఘ నిర్మూలం అని అంటారు. ఇక దీన్ని నువ్వు నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నావు మానవ మనగడనే. సో ఇక్కడ కాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నీ ఇత్తనమే ఒక నెగిటివ్, అంటే పైసలు ఇస్తే నువ్వు ఏదైనా పని చేస్తావు. ఇక్కడ దర్యాప్తు మొదలవుతుంది ఎన్ఐఏది. ఫ్రెండ్స్, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నీ సీడింగ్ అంటే డబ్బులు ఇస్తే నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినావు, ఈయన ఇంటెంట్ ఎట్లున్నది అక్కడికే మొదలవుతుంది. మన ఇంటెన్షన్స్ ఏమన్నా ఉండొచ్చు, నేను ఒక యూట్యూబర్ని పెట్టినా అది ఇదనని, ఈయన మీద చాలా మంది మాట్లాడతారు ఏందని అంటే, అరే వ్యూస్ కూడా పెద్దగా ఉండయిరా బై, మనోడు ఎట్లా సంపాదిస్తున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడు, ఏడికైనా వస్తున్నాయి పైసలు అని చెప్పి చెప్తారు. హవాలా రూపంలో బెట్టింగ్ యాప్ల నుంచి పైసలు వస్తాయి అని చెప్పి వీళ్ళు ఆరోపణలు చేసుకుంటారు. వెనకటికి ఇవే వచ్చినాయి. బెట్టింగ్ యాప్ల మీద చిత్రగుప్త ఒక డీటెయిల్డ్ కేస్ లా, సుప్రీంకోర్టు కేసు లాలు పెట్టి మరి మేము దాని మీద చర్చించినాం, డీటెయిల్గా మాట్లాడినాం. నాకు తెలిసి మేము ఇచ్చినంత డేటా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో ఎవడు ఇవ్వలేదు. అండ్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సన్నీ యాదవ్ గురించి మాట్లాడితే ఈయన సీడింగే ఒక నెగిటివ్లో పోయింది. బెట్టింగ్ యాప్లు అంటే పైసలు వస్తాయంటే నువ్వు ఏదైనా చేస్తావు, 1500 మందిని పొట్టన పెట్టుకుని అవురా భయ్ నేను చేసినా ఇప్పుడు ఏంది అని చెప్పి నువ్వు మాట్లాడుతావు. సో ఇప్పుడు ఈ యూట్యూబర్ల అంటే ఈ ప్రపంచ యాత్రికుడు ఏవైతే అన్వేషణ అన్న ఉన్నాడు, ఆయన ఏమంటాడంటే మనోడికి ఒక 6 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది, వైడ్ యాంగిల్లో దిత్తనే కనపడుతుందట. మనోడికి 3 బైకులు ఉన్నాయంట, ఒకటి అమెరికాలో ఉంటుందంట, ఒకటి వాడుతున్నాడట, ఇంకొకటికి ఫ్రెండ్ ఉంటాడంట, ఆడు చెన్నైలో ఉంటాడంట. ఒక జాగ్వార్ కారు ఉందంట, ఇంకొక నార్మల్ కారు ఉందంట. అరే జాగ్వార్ కారు, 6 అంతస్తుల బిల్డింగు, మళ్ళీ ఇవి BMW బైకులు, ఇవన్నిటికి ఈఎంఐలు ఎట్లా కడతారు? నిజంగానే ఒక యూట్యూబ్లో కట్టాలంటే చాలా కష్టం. మేము నడుపుతున్నాం కదా యూట్యూబ్, మేము QR కోడ్ పెట్టి మరి ప్రమోషన్లు అడుగుతాం కదా, మేము చేసింది మీకు నచ్చితే జర మాకు డొనేట్ చేయరని మేము అడుగుతాం కదా. అట్లా చాలామంది ఉన్నారు యూట్యూబర్లు అడుగుతారు. యూట్యూబర్ల నుంచి వచ్చే పెద్ద రెవెన్యూ పెద్ద తోపేం ఉండదు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇఫ్ మై అనలిటిక్స్ నాకు నేను చూస్తూ ఉంటా, వెనకటికి పర్ 1000 వ్యూస్ ఏమో ఉంటుంది, అది $1.12 వచ్చేది, $1.12. ఇప్పుడు $0.87. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. ఇది పరిస్థితి. మళ్ళీ వీళ్ళకు డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ 6 అంతస్తుల బిల్డింగ్ జాగ్వార్ కార్లు, మళ్ళీ వీళ్ళు చెప్పింది నిజమైతే. బెట్టింగ్ యాప్లో ప్రమోషన్లను అయితే సన్నీ యాదవ్ కంప్లీట్గా బుక్ అయ్యిండు. మళ్ళీ నేను ఆ తల్లిదండ్రులను అడుగుతున్నా, ఇవాళ మీ కన్నపేగు కొంచెం తల్లడిల్లింది, దానికి నేను సంఘీభావం తెలుపుతున్నా. ఐఎమ్ సపోర్టింగ్ యూ. ఇప్పటికీ నేను సపోర్ట్ చెప్తా తల్లిదండ్రులకు. బుర్రన నువ్వు చెడోనివి కా అని చెప్తాడా, చెడు లక్షణాలు చేసుకోరా అని చెప్పేదాన్ని తల్లిదండ్రులు చెప్తారా? అయితే బెట్టింగ్ యాప్లు గలీజ్ బేటా 1500 మంది బలైనరు అని చెప్పి కూడా మాట్లాడేది ఉంటాయి. సన్నీ ఇప్పుడన్నా నువ్వు డిసైడ్ చేసుకోవాలా, మాట్లాడుకోవాలా, నీ అంతరాత్మతో నువ్వు మాట్లాడుకోవాలా. పాకిస్తాన్ ఎందుకు పోయినావు, నువ్వు ఎందుకు పోవాల్సి వచ్చింది? నువ్వు ఫిలిపైన్స్ పోయేది ఉండరా భయ్, ఊడవుతానండి నేను. పాకిస్తాన్కే ఎందుకు పోయినావు? వ్యూస్ కోసం ఎందుకు పోనానంట. కంటెంట్తో నువ్వు కింగ్ కావాలా, కంటెంట్తో నువ్వు కింగ్ కావాలా. అంతేగాని నీ కంటెంట్ల కాంట్రవర్జీలతో కింగ్ అంటే ఎట్లా? ఆ కాంట్రవర్జీలను రియల్గా జనహితంలో ఏదైనా సబ్జెక్ట్ ఉంటే, రాష్ట్రహితంలో ఏదైనా సబ్జెక్ట్ ఉంటే, ఒక భస్మాసురుణ్ణి మనం భస్మం చేద్దామని అంటే ఎస్ కాంట్రవర్సీ పోదాం, బట్ అది సొసైటీకి ఎంత ఉపయోగపడుతుందని అన్న చూడాలా. ఏదైతే నీ ప్రారంభం ఉన్నదో అది బెట్టింగ్ యాప్లతో మొదలైంది. నీ పరిచయమే ఇవాళ మాకు కూడా ఒక తోటి యూట్యూబర్ లాగా, ఉపగ్రహ ఛానల్ అన్నవి కూడా పెద్ద తప్పేముండదు. ఇప్పుడు అందులో ఏముంటుంది అంటే, ఒక తోటి యూట్యూబర్ లాగా నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినావు, పాకిస్తాన్ ఎందుకు పోయినవురా అని అందరు అడుగుతారు. నువ్వు వేరే దేశం పోయేది ఉండే, ఫిలిపైన్స్ పోయేది ఉండే, పోలాండ్ పోయేది ఉండే, గాడికే పోయినావా అని లాహోరే దొరికిందా? వెనకటికి మనము పాకిస్తాన్ పోతే ఇంగ్లామాత దేవాలయం ఎక్సెట్రా పిలిగ్రమ్ల వీసా ఇప్పుడు అది ఎత్తేసి తిరుగుర్రే అని చెప్తున్నారట. ఇంక వీళ్ళకి బాడీ గార్డులు. నువ్వు యూనివర్సిటీలో ఏం స్పీచ్ ఇచ్చినవరా నాయన, నువ్వు వస్తే పెద్ద వెల్కమ్ చెప్తున్నారు, నీకు అంత నెట్వర్క్ ఎట్లా డెవలప్ అయిందిరా కన్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా దేశ్ సే బడ్కర్ కుచ్ నహీ, దేశ్ సే బడ్కర్ కుచ్ నహీ క్యూకి ఈ స్మార్టీ కో హమ్ మాకైతే అటు సన్నీ ఉండని, బన్నీ ఉండని, గిరీష్ దారముని ఉండని, మా సొంత తండ్రి ఉండని, దేశ్ సే బడ్కర్ కుచ్ నహీ. భారత్ మాతా కీ జై.